అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తిని వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమంలో సగర చరిత్ర గురించి మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటి సమయంలో సగర చక్రవర్తి యజ్ఞాన్ని చేద్దామనుకున్నాడు, కానీ ఆ యజ్ఞాన్ని కూడా ఇటు హిమవత్ పర్వతం అంటే శివుడి మామగారైనటువంటి హిమవత్ పర్వతానికి ఇటు వింధ్య పర్వతానికి మధ్యన ఆర్యావర్తనంలో ఈ యొక్క యజ్ఞాన్ని చేద్దాము అని చెప్పేసి ఆయన సంకల్పించి ఋత్విక్కుల్ని పిలిచి తన భార్య అయినటువంటి ఇద్దరు భార్యలైనటువంటి మొదటి భార్య అయినటువంటి ఆ యొక్క ఆమెని, రెండో భార్య అయినటువంటి సుమతిని వెంట పెట్టుకుని ఈయన సగర చక్రవర్తి ఈ యజ్ఞాన్ని చేయటానికి సంకల్పించడం జరిగింది. మొదటి భార్య అయిన కేసిని పుత్రుడు ఈ యొక్క అయోధ్య పురవాసులందరినీ కూడా తీసుకెళ్ళి సరయూ నదిలో పడేస్తూ ఉంటే, ఆ సరయూ నదిలో పడిపోతున్నటువంటి ఆ పురప్రముఖులందరూ కూడా ఒకరోజు నాడు ఈ సగర చక్రవర్తి దగ్గరికి వచ్చి, నీ కొడుకైనటువంటి అతను ఇలా మమ్మల్ని అందరినీ కూడా ఈ ఆర్యవర్తన అంటే నీ ప్రథమ భార్య కేసరి యందు పుట్టినటువంటి వాడు ఇలాంటి పనులు చేస్తున్నాడు అనటంతో అతన్ని దేశ బహిష్కరణ విధించి అతని కుమారుడైనటువంటి అతనితో మాత్రము మనవుడితో ఈ యొక్క యజ్ఞానికి వంశుబంతునితో ఈ యజ్ఞవేదికని పర్యవేక్షింపచేస్తూ తన 60,000 మంది పుత్రుల్ని ఈ అశ్వాన్ని వెతకటానికి పంపించటం జరిగింది. ఈ పంపించినప్పుడు ఒక చక్కని ఈ యొక్క కీర్తనని మనం విందాము. రత్న ప్రభ
ఇలాగా ఈ స్తోత్రాన్ని మనం ఎందుకు వినాలి అనేటువంటిది ఏంటంటే, సమస్త లోకాలకి కూడా సూర్యుడే భగవత్ స్వరూపుడు కాబట్టి ఈ యొక్క సూర్య స్తోత్రాన్ని విని ఈ సూర్యవంశానికి సంబంధించినటువంటి ఈ రఘువంశుడి తాలూకు చరిత్రని మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటి సమయం. ఈ సగర మహారాజు తొందరపాటు ఎంత దూరం వచ్చింది అనేటువంటిది ఏంటంటే, ఈ సగర మహారాజు యజ్ఞం చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ యజ్ఞం చేయటానికి ఈ సూర్యవంశానికి కులగురు అయినటువంటి వశిష్ఠుల వారిని పిలిచి, ఇలా నేను యజ్ఞం చేయాలనుకుంటున్నాను, ఈ యజ్ఞం ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఏవీ కూడా వశిష్ఠుల వారితో ఈయన చర్చించకుండా ఈయన ఋత్వికులతోనూ తన భార్యా పిల్లలతోనూ మిగిలినటువంటి వాళ్ళతో మాత్రమే ఈయన సంప్రదింపులు చేసి, ఇటు హిమోత్పర్వతానికి వింధ్య పర్వతానికి మధ్యన ఆర్యావర్తం అనేటువంటి ప్రదేశంలో ఈయన యజ్ఞాన్ని చేస్తున్నటువంటి సమయం. గురువుని ఎప్పుడైతే తను విస్మరించాడో దాని పర్యవసానము చాలా విపరీతంగా ఉంటుంది అనేటువంటి విషయం ఎంత గొప్పవాళ్ళైనా కూడా, ఎంత ధనవంతులైనా, ఎంత చక్రవర్తులైనా, ఎటువంటి వారైనా కూడా గురువు తాలూకు ఆజ్ఞ, గురువు తాలూకు సంప్రదింపులు లేకుండా ఏ ఒక్క పనినైనా చేస్తే అది నిర్విఘ్నంగా పూర్తి కాదు అనేటువంటి ఉదాహరణకి ఈ సగర చక్రవర్తి కూడా ఒక ఉదాహరణగా వస్తారు. ఇంతకుముందు వశిష్ఠుల వారిని అడిగి త్రిశంకుడు తన స్వర్గానికి పంపించమంటే